వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో గుడ్ న్యూస్ అందించారు. అమరావతి రాజధానిలో 50,000 మందికి ఉపాధి కల్పించే విధంగా క్రియేటివిటీ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే నవనగరాలు ప్రకటించారు. ఆ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. అమరావతి రాజధాని నుంచి పరిపాలన కొనసాగుతూ ఉంది. సచివాలయము, హైకోర్టు అయితే ఇప్పటికే ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ కూడా అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. జడ్జిస్ బంగ్లాలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. ఇక అమరావతిని వైద్య రంగంలో, విద్యారంగంలో, పర్యాటక రంగంలో దేశంలోనే నెంబర్ 1గా చేసేందుకు అక్కడ ప్రాజెక్టులు అమల్లోకి రాబోతున్నాయి. అమరావతి రాజధానిలో ఉపాధి లేదు, ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా అమరావతి రాజధానిలో జనాభా పెరిగే అవకాశాలు లేవు. దీంతో కనీసం 5 లక్షల జాబ్స్ రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతిలో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో క్రియేటివిటీ సిటీని అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అది ఏ ప్రాంతంలో రాబోతా ఉంది, అందులో ఎలాంటి సదుపాయాలు ఉండబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.